వీడియోలోకి వెళ్లే ముందు చిన్న మనవి. విధి లేని పరిస్థితుల్లో పిల్లలకు దూరంగా ఉంటున్న వృద్ధులు, సంతానం లేనివారు దయచేసి ఈ పోస్ట్ చూడొద్దు. వాడికేంట్రా సింహంలా బతుకుతున్నాడు అంటారు. సింహం అడవికి రాజు, కింగ్లా బతకాలి అని అందరూ అనుకుంటారు. సహజం. కానీ సింహంలా చావాలి అని మాత్రం ఎవరూ కోరుకోవద్దు. ఏనుగులు, చిలుకలు, డాల్ఫిన్లు, చింపాంజీ, గొరిల్లా లాంటి నరవానరాలు ఇలా అనేక జంతువుల్లో ముసలితనం వల్ల ఆహారం సంపాదించలేకపోయే సమయంలో తమ తోటి జంతువులకు సాయం చేసే పద్ధతులున్నాయి. కానీ సింహాల సంగతి వేరు. సింహాలు కూడా సంఘజీవులే. సింహాల గుంపును ప్రైడ్ అంటారు. సింహాలకు ఈగో ఎక్కువ. సీనియర్ సింహం గుంపుకు లీడర్. కండపుష్టితో ఎదుగుతున్న యువ సింహం తాను లీడర్ కావాలనుకుంటుంది. ఒక అరలో 2 కత్తులు ఇమడవు. ఒక గుంపుకు ఒకటే లీడర్. పెద్ద సింహం ఉన్నంత వరకు తనకు అవకాశం లేదు. పెద్ద సింహం వృద్ధాప్యంలో పడితే, శారీరకంగా బలహీనపడితే యువ సింహం ఆ అదును కోసమే ఎదురు చూసి దానిపై దాడి చేసి గాయపరిచి గుంపు నుంచి తరిమేస్తుంది. గుంపు నుంచి దూరమైన వృద్ధ సింహానిది పాపం వీధి కుక్క బతుకు. సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంది అనేది కేవలం విజిల్ కొట్టించే సినిమా డైలాగ్, వాస్తవం కాదు. సింహాలు సింగిల్గా వేటాడి ఆహారాన్ని సంపాదించే అవకాశం తక్కువ. ఇలాంటి స్థితిలో ఈగో గేమ్ వల్ల ప్రైడ్ అనే తన గుంపుకు దూరమైన సింహం తన ఆహారాన్ని సంపాదించుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. ఆహారం దొరకడం కష్టం. వయసు మీద పడుతోంది. పైగా ఒంటరితనం. దీనితో అది మరింత బలహీనపడి సొంతంగా వేటాడలేని స్థితికి వచ్చేస్తుంది. ముసలి జింక పైకి లేవలేకపోయినా చుట్టూరా ఉన్న పచ్చిక తిని హోపిక తెచ్చుకోగలదు. కానీ పాపం సింహం తిండి దొరకాలంటే వేటాడాలి, అంటే పరిగెత్తాలి, దాడి చెయ్యాలి. ఆ ఓపిక లేకపోతే ఆకలి తినడానికి ఏమీ దొరకదు. 4 రోజులు పస్తులుండాల్సి వస్తే పరిస్థితి మరింత దిగజారుతుంది. చివరకు ముసలి సింహం ఎలాంటి స్థితికి చేరుకుంటుంది అంటే, లేవలేని స్థితిలో ఉన్న దానిపై హైనా లాంటి జంతువులు దాడి చేస్తాయి. ఆ చావు అతి భయానకం. సింహం, పులిలాంటివి జింకలాంటి జంతువులు. జింకలను వేటాడేటప్పుడు ముందుగా మెడను పట్టుకుంటాయి. ఊపిరాడని స్థితిలో జింకలు లాంటివి 3-4 నిమిషాల్లో చనిపోతాయి. కానీ రారాజులా బతికిన సింహం చావు. సింహానికి భయపడి హైనాలు వెనక నుంచి దాడి చేస్తాయి. ఒకేసారి 10 దాకా హైనాలు వృద్ధ సింహంపై పడి పీక్కు తినడం మొదలెడతాయి. చావు రాదు. ఒక పక్క కండగా తన శరీరాన్ని హైనాలు తినేస్తున్నాయి. పైకి లేవలేని అచేతన స్థితి. అలా ఎన్నో గంటలు అతి భయంకరమైన నొప్పిని అనుభవించి రక్తస్రావం ఎక్కువ కావడం వల్ల కోమాలోకి వెళ్ళి అటుపై మరణిస్తాయి. సింహం చావు అతి భయానకం. కారణం సింహం వృద్ధాప్య దశలో గుంపుకు అంటే కుటుంబానికి దూరం కావడం. జీవజాతిలో ముసలితనంలో జంతువులైతే ఇతర జంతువులపై, మనుష్యులైతే ఇతర మనుషులపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇది ప్రకృతి శాసనం. మార్చాలంటే మార్చలేము. అందుకే మానవ సమాజంలో పెళ్లి, కుటుంబం కీలకం. అవి లేదంటే మన మనుగడకి ప్రమాదం. ముఖ్యంగా వృద్ధాప్యం భయానకమయ్యే స్థితి. కానీ నాగరికత పేరుతో సృష్టి నియమాలను మానవుడు మర్చిపోయాడు. జననాల రేట్ అనేది ఒకటి ఉంది. ఒక స్త్రీకి ఎంతమంది పిల్లలు పుడితే ఆ సమాజపు జనాభా పెరగకుండా తగ్గకుండా ఉంటుంది? ఏముంది? లెక్క చాలా సింపుల్. ఒక స్త్రీకి 1 సంతానమని అనుకుంటారు కదా? కాదండి. జననాల రేట్ 2.1 ఉంటే ఆ సమాజపు జనాభా పెరగకుండా తగ్గకుండా ఉంటుంది. అంటే 20 మంది స్త్రీలు 21 మంది పిల్లలకు జన్మనివ్వాలి. ఇదేంటి లెక్క అనుకుంటున్నారా? స్త్రీ ఒకటే సంతానోత్పత్తి చేయదు కదా. స్త్రీ, పురుషుడు. అందుకే ఒక స్త్రీకి 2 పిల్లలు. పాయింట్ 1. ఎందుకు ఎక్స్ట్రా అంటారా? పుట్టిన ప్రతి బిడ్డ బతకదు కదా అండి. అర్థమైందా? దక్షిణ కొరియా రాజధాని సియోల్లో జననాల రేటెంతో తెలుసా? 0.5. అంటే 4 మనుషులు. అదేనండి, 2 జంటలు, 1 బిడ్డ మాత్రమే. 0.5 జననాల రేటంటే వారి జనాభా 4 రెట్ల వేగంతో తగ్గిపోతుంది. జపాన్లో గత సంవత్సరం 15 లక్షల మంది మరణించారు. పుట్టినిందులో సగం మాత్రమే, 7 లక్షలు. జనాభా క్షీణత ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న అతి తీవ్రమైన సమస్య ఇదే. జపాన్, దక్షిణ కొరియా, చైనా, అమెరికా, ఇంగ్లాండ్ ఇలా అనేక దేశాలు ఒక దేశం ఎంతగా అభివృద్ధి చెంది ఉంటే దాని జనాభా అంత ఎక్కువగా క్షీణిస్తోంది.
ల్యాప్టాప్లు ఒడిలో పెట్టుకుని పనిచేయడం వల్ల పురుషుల్లో వీర్యోత్పత్తి అంటే స్పర్మ్ కౌంట్ తగ్గడం, స్త్రీలలో అండాన్ని విడుదల చేసే సామర్థ్యం తగ్గడం జరుగుతోంది. యువకులు నీలి చిత్రాలు అదే పనిగా చూసి ప్రతిరోజు స్వయం తృప్తి పొందడం. ఈ ల్యాప్టాప్ హీరోలు బెడ్రూమ్ జీరోలు. నిజమైన సెక్స్పై అనురక్తి తగ్గి కేవలం స్వయం తృప్తికి అలవాటు పడడం. సెక్స్ చేసిన 10 సెకండ్స్కే పరుగు పూర్తి చేసిన ఉసేన్ బోల్ట్ లాగా తయారు కావడంతో భార్యను తృప్తిపరచలేకపోవడం. ఇందువల్ల సంసారంలో కీచులాటలు, చివరకు విడాకులు. బాగా చదువుకున్న అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవడం, సెక్స్ కోసం లివ్-ఇన్ మేల్ సెక్స్ వర్కర్స్ దారిని ఎంచుకోవడం. ఇలా కూడా ఉంటుందా అనుకోకండి. ప్రపంచంలో ఫిమేల్ సెక్స్ టూరిజం అనేది ఒకటి ఉంది. అంటే యువ మహిళలు కేవలం పొందు కోసం కొన్ని దేశాలకు వెళతారు. అక్కడ యువకులు సెక్స్ వర్కర్స్గా వీరికి సేవలు చేస్తారు. అమ్మాయిల్లో మద్యం, గంజాయి, డ్రగ్స్ అలవాట్లు భారీగా పెరగడం. దీనివల్ల సంతానోత్పత్తి సామర్థ్యం తగ్గడం. బిడ్డ పుట్టినా జన్యువైకల్యాలతో పుట్టడం. చిన్న వయసులోనే మరణించడం. బ్రెజిల్లో శిశు మరణాలు ఎక్కువ. కరోనా కాలంలో జన్మతః జన్యువైకల్యాలున్న పిల్లలు 1000 మంది చనిపోయారు. ఈ డేటాను మెడికల్ మాఫియా మన దేశంలోని తల్లిదండ్రుల్ని భయపెట్టడానికి వాడుకుంది. ఏకలింగ వివాహాలు మన దేశంలో ఇంకా పెద్దగా లేదు, కానీ అమెరికా లాంటి దేశాల్లో ఇది త్వరలో ట్రెండ్ కాబోతోంది. కొడుకు ఇంటికి అల్లుడిని, కూతురు కోడల్ని తెచ్చే పరిస్థితి. ఇలాంటి బోడిలింగాలకు పిల్లలైతే పుట్టరుగా. ఇది కాకుండా అమెరికాలో లక్షలాది మంది హార్మోన్ థెరపీకి పాల్పడుతున్నారు. లింగాలను మార్చుకుంటున్నారు. తర్వాత చెప్పొచ్చేదేమిటంటే ప్రపంచ మానవ జనాభా అతివేగంగా తగ్గిపోతోంది. మీరు రాయలసీమ లాంటి చోట్ల ఏదైనా ఒక గ్రామానికి వెళ్ళండి. 20 ఏళ్లలో గ్రామ జనాభా సగానికి తగ్గిపోయి ఉంటుంది. జనాభా తగ్గడమే కాదు, సంక్రాంతి లాంటి పండుగలప్పుడు తప్పించి ఇప్పుడు గ్రామాల్లో ఉండేది ముసలి ముతక. సరే, మన గ్రామాల్లోని యువకులు పట్టణాలకు వెళ్లారు. అలా బ్యాలెన్స్ అయిపోతోంది. కానీ మరో 10 ఏళ్లకు ప్రపంచమే ఈనాటి రాయలసీమ గ్రామాలుగా మారిపోతోంది. రాను రాను యువకుల జనాభా తగ్గిపోతుంది. మిగిలేది ముసలి ముతక. ఏముందండి, రానున్నది రోబో యుగం. రోబోలే పనిచేస్తాయి. ఇప్పుడున్నంత జనాభా అప్పుడు అక్కర్లేదు అనే వాదన ఒకటుంది. ఇందులో కొంత నిజం ఉంది. కానీ మానవ జనాభా తగ్గిపోతే ఆర్థిక వ్యవస్థ సజావుగా సాగాలంటే డిమాండ్ ఉండాలి, గ్రోత్ రేట్ పెరగాలి. మానవ జనాభా భారీగా క్షీణిస్తే టూత్పేస్ట్, షాంపూ మొదలు రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం ఇలా అన్ని రంగాల్లో డిమాండ్ తగ్గిపోతుంది. కొన్నాళ్ళు వృద్ధాప్య ఆశ్రమాలకు డిమాండ్ పెరుగుతుంది. మిగతా అన్ని రంగాల్లో రిసెషన్. సింపుల్గా చెప్పాలంటే రోబోలను ఉపయోగించి వస్తువులను ఉత్పత్తి చేయొచ్చు. నిజమే, కానీ జనాభా తగ్గితే ఆ వస్తువులకు డిమాండ్ ఎందుకుంటుంది? రోబోలకు డ్రెస్లు, ఫ్లాట్లు అవసరం లేదు. రోబోలు స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్లు ఇవ్వవు, బ్యూటీ సెలూన్కు పోవు, విహార యాత్రలు పోవు. మొత్తం వృద్ధులతో నిండిన ప్రపంచం ఎలా ఉంటుందో ఊహించండి. ప్రభుత్వాలకు ఆదాయం తగ్గిపోతుంది. దీంతో వృద్ధాప్య పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. మరో 10 ఏళ్లకు 20 ఏళ్లకు వృద్ధాప్య స్థితికి చేరుకునే వారి పరిస్థితి సింహంలా ఉండబోతోంది. బతకడంలో కాదండి, చావడంలో. అందుకే మీ పిల్లలకు పెళ్లిళ్ళ అవసరాన్ని చెప్పండి. ద్వేషించడం సులభం, ప్రేమించడం నేర్పండి. ప్రేమ అంటే వయసులో ఉన్నప్పుడు హార్మోన్ వల్ల పుట్టే కోరిక కాదు అని చెప్పండి. కలిసి ఉంటే కలదు సుఖమని చెప్పండి. బట్టి చదువులు కాదు, సామాజిక తెలివితేటలు వచ్చే చదువు నేర్పండి. రోబోల వల్ల ఉద్యోగాలు తగ్గుతాయి, కానీ రోబోలను పని చేయించాలంటే మనుషులు కావాలి. ఇంకా రోబో యుగంలో ఉత్పన్నం కానున్న అనేక సమస్యల వల్ల కొత్త ఉద్యోగాలొస్తాయి. క్రిటికల్ థింకింగ్, లాటరల్ థింకింగ్ ఉన్నోడిదే రాజ్యం. అందుకే మీ పిల్లలకు భవిష్యత్తు నైపుణ్యాలు నేర్పండి. మీ పిల్లలకు మీరు ఇచ్చే అమూల్యమైన ఆస్తి ఇదే. రాబోయే రోజుల్లో 2 లేదా 3 పిల్లలున్నవారు కోటీశ్వరులు, పిల్లలు లేనివారు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా నిరుపేదల కిందే లెక్క. ఇదే కొత్త ప్రపంచపు రూల్. చిన్నప్పటి నుంచి మేమిద్దరం, మాకిద్దరు, మాది ఒక జంట, మాకు ఒక బిడ్డ అని వింటూ పెరిగిన పెద్దలారా, అది ఇప్పుడు ఎక్స్పైర్ అయిన మందు, కాలం చెల్లిన నినాదం. దాన్ని వినియోగిస్తే మీ బతుకు వృద్ధ సింహంలాగే అవుతుంది. కాలధర్మం అన్నారు, అంటే కాలాన్ని బట్టి ధర్మం మారుతుంది. మారాలి, లేకపోతే మనుగడకే ప్రమాదం. పెళ్లి చేసుకుని ఇల్లు చూసుకుని చల్లగా కాలం గడపాలోయ్. అందరూ హ్యాపీగా ఉండాలోయ్. సర్వే జనా సుఖినో భవంతు.